ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఈరోజు పండుగను ఎలా జరుపుకున్నారు? మేమైతే చాలా బాగా చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిల్లల విషయంలో విఘ్నేశ్వరుడు చాలా చల్లగా చూస్తాడండి. పిల్లలు మొండి చేస్తున్న మాట వినకపోయినా, సరిగ్గా చదవకపోయినా, సరిగ్గా తినకపోయినా వీటన్నిటికీ విఘ్నేశ్వరుడి పూజ మంచి ఫలితాన్ని ఇస్తుంది. పిల్లలు పూజ చేస్తే ఆ విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టం. మేమైతే ప్రతిసారి ఇంట్లోనే పెట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాము. ఏదైనా అడ్డంకి వస్తే తప్ప. మనం చేయగలిగిన దాంట్లో తృప్తిగా చేసుకుంటే చాలు. మనం ఎంత తృప్తిగా చేసుకుంటామో ఈ పూజని అంత ఫలితం అయితే మనకు లభిస్తుంది. పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. అయిపోయిన తర్వాత ఈవినింగ్ వినాయకుడిని నిమజ్జనం చేయడానికి అయితే బీచ్కి అయితే వెళ్ళాము. మా బాబు పాప ఏ విధంగా అయితే పట్టుకొని రెడీగా ఉన్నారు. నిమజ్జనం అయిపోయిన తర్వాత బీచ్లో హార్స్ రైడింగ్ అయితే మా బాబు పాప కూర్చున్నారనమాట. ఫస్ట్ టైం మా పాప హార్స్ రైడింగ్ ఎక్కిందనమాట. నేనైతే చాలా భయపడ్డాను, కానీ తను మాత్రం ఏమాత్రం భయం లేకుండా బాగానే కూర్చుంది. రిటర్న్ వచ్చేసారు. రిటర్న్ వచ్చేసిన తర్వాత అయితే కాసేపు బీచ్లో ఆడుకొని ఇంటికైతే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. ఈ విధంగా వినాయక చవితి రోజు అయితే మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము. వినాయకుని నిమజ్జనం చేసిన తర్వాత ఈ విధంగా బీచ్లో అయితే ఎంజాయ్ చేసాము. చాలా రోజులతో అయితే బీచ్కి వచ్చాము. పాప బాగా హ్యాపీగా ఫీల్ అయింది. హార్స్ వచ్చిన తర్వాత అయితే కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట. తనైతే దిగడానికి కూడా ఇష్టపడలేదు. ఏమాత్రం భయపడకుండా బాగానే కూర్చుంది. వచ్చిన తర్వాత కొంచెం అయితే కొన్ని వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. తీసుకొని కాసేపు ఆ బీచ్లో ఆడుకొని అయితే ఇంటికైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.